ఆ తర్వాత నుంచి ఇదే స్ట్రాటజీ 1967 లో కూడా ఒకసారి ముందుకు వచ్చే ప్రయత్నం, సిక్కిము అరుణాచల్ ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు 64 లో అనుకుంటా. 64 లో చేశారు, మన గట్టిగా డీటెయిల్ సమాధానం చెప్పారు మన ఫోర్సెస్, దాంతో వెనక్కి వెళ్ళారు. సో అలాగా 84 లో ఒకసారి జరిగింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్కి వస్తే ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్ లో వాళ్ళ పేర్లు మారుస్తున్నారు, అలాగే రకరకాల వాళ్ళ పేర్లు మారుస్తున్నారు. దీనికి నేను చెప్పేది ఏంటంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టుగా మనం చైనా పేరు మార్చేయాలి. చైనా పేరు మార్చి నయా చెన్నై, బీజింగ్ పేరు మార్చేయాలి నయా భీమవరం, మన పేర్లు మనం పెట్టాలి. లేకపోతే షాంఘై పేరు మార్చేసేయాలి నయా సూరత్. ఇలా పేరు మార్చేసి చైనాకి మనం రిలీజ్ చేయాలి. ప్రభుత్వం రిలీజ్ చేయకపోయినా పౌరులుగా మనమన్న సోషల్ మీడియాలో ఆ పేర్లను మార్చేసి సోషల్ మీడియా వారణ చేయాలి. ఈ రకంగా సైకలాజికల్ వార్ఫేర్ మనం కూడా చేయాలి. అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు అనుకుంటున్నాను. ఎందుకంటే చైనా వాళ్ళ ఫిలాసఫీ మారదు. ఎందుకంటే మావో, ఇంకోటి సర్దార్ పటేల్ గారు రాసిన దగ్గర ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఏమన్నారంటే, చైనాకి మద్దతుగా దేశంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతుగా నిలుస్తుంది భవిష్యత్తులో, ఆ ప్రమాదం కూడా ఉంటుంది, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవడం చెప్పన్నారు. ఆయన చెప్పినట్టుగానే 62లో చైనాతో యుద్ధం చేస్తే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో చైనాకి మద్దతుగా నిలబడ్డాయి. సో నేనేది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ కానీ మన దేశంలో ఉన్న సిక్కిం కానీ లద్దాఖ్ కానీ మనం మన యొక్క ఫోర్సెస్ అలాగే దశాబ్దాలుగా అక్కడ రోడ్లు వేయలేదు. అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో డిఫెన్స్ మంత్రి గారు ఆంటోనీ గారు పార్లమెంట్ లో చెప్పారు, ప్రశ్న అడిగితే మీ రోడ్లు ఎందుకు వేయట్లేదంటే, ఆ రోడ్లు వేస్తే